హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక కోనిరెడ్డి. ప్రిన్స్ మహేష్ బాబు మీద ఒక కేసు ఫైల్ అయింది. ఇది ఎందుకు అంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళు ఏమంటున్నారు అంటే మహేష్ బాబు గారు అడ్వర్టైజ్ చేయడం వల్లే మేము ఈ ల్యాండ్స్ కొన్నాము కాబట్టి దీనికి బాధ్యత వహించాల్సింది ఆయనే అని చెప్పేసి వీళ్ళ వాదన. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సెలబ్రిటీస్, క్రికెటర్స్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కొన్ని ప్రొడక్ట్స్ కి మాజా, లక్స్ లేదంటే బూస్ట్ ఇలాంటి వాటికి వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా నష్టపోతే దీని బాధ్యత ఈ సెలబ్రిటీసే తీసుకోవాలా, అంటే బ్రాండ్ అంబాసిడరే తీసుకోవాలా? ఇక్కడ ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మహేష్ బాబు గారి మీద ఒక కేసు ఫైల్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఆయన బాధ్యత వహించాలండి. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆ సంస్థ ఊరి పేరు ఎవరికి తెలియదు. వాళ్ళు ఫస్ట్ వెళ్ళి మహేష్ బాబుతో మాట్లాడుకున్నారు, బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలండి, అందుకు తగ్గ పారితోషికాన్ని చెల్లించారు. ఇప్పుడు దాని మీద ప్రచారం చేస్తారు ఆయన. అవి మొత్తం కూడా టీవీల్లో, పేపర్లో వస్తాయి. అవి చూసిన తర్వాత పలానా సంస్థ ఉంది అనే విషయం వినియోగదారులకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు వెళ్ళి అమౌంట్ పే చేసి అందులో స్థలం కొనుగోలు చేసుకోవటము, లేకపోతే విల్లా కొనుగోలు చేసుకోవటం ఏదో ఒకటి చేస్తారు. అంటే అక్కడ ఊరు పేరు లేని ఒక సంస్థని ఎవరి వల్ల వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు ఆ సంస్థకి అంటే మహేష్ బాబు వల్ల. అంటే గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఏం చెప్తే అది ప్రజలు నమ్ముతారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవానికి మీరు ఏదన్నా జాతీయ బ్రాండ్లు, అంతర్జాతీయ బ్రాండ్ ఏదైనా ప్రమోట్ చేస్తుంటే అది వేరండి. ఇప్పుడు ఈ సంస్థ మాత్రం లోకల్ గా ఉండేది, కన్స్ట్రక్షన్స్ అండ్ మామూలుగా రియల్ ఎస్టేట్ లో ఉంది. ఇది ఒక అంటే లోకల్ సంస్థ, ఏం కార్పొరేట్ సంస్థ కాదు, లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంస్థ కాదు. ఇటువంటి సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి సెలబ్రిటీలంతా కూడా. ఎందుకంటే దాని పూర్వాపరాలు ఏంటనేది మొత్తం తెలుసుకోవాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫైనాన్షియల్ గా ఎట్లా ఉంటుంది, అవి మొత్తం కూడా అన్ని తెలుసుకోవాలి. మనం ప్రజల్లోకి ఒక సంస్థ గురించి చెబుతున్నాము అన్నప్పుడు, అది వెళ్తుంది అనుకున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత సదరు సెలబ్రిటీ మీద ఉంటుంది. ఇట్లానే మహేష్ బాబు మీద కూడా ఈ బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏదైనా ఒక సంస్థ పెట్టాలనుకున్నప్పుడు దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తామంటున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నప్పుడు వీళ్ళు ఎంతమంది, ఎన్ని సంవత్సరాలు వీళ్ళు ఇట్లా నిలబడగలుగుతారు, వాళ్ళకి తగ్గ ఆర్థిక వనరులు ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం చూస్తుందండి ఒక సంస్థను పెట్టాలనుకునే వాళ్ళకి సంబంధించి. అట్లానే ఈ సెలబ్రిటీ కూడా దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు చెప్పింది వాస్తవమేనా, ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు మనుషులు ఉంటారు కదండి, తన దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ చేత ఎంక్వైరీ చేయించుకోవాలి 1-4 సార్లు. ఎంక్వైరీ చేయించుకొని అప్పుడు ప్రజల్లోకి రావాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ కి ఆశ పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు ఇలానే అవుతుంది. ఇప్పుడు వాళ్ళు కొన్నారు, కొంటే ఏమైంది, వాళ్ళు అడిగి అసలు అక్కడ లేఅవుటే లేదు. అంటే నేను ఆ సంస్థ పేరు కూడా ఇవ్వట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవడం వల్ల మళ్ళీ ఆ సంస్థకి లేని పని ప్రచారం ఇచ్చినట్లు అవుతుంది. అక్కడ అసలు వాళ్ళు కొన్న వాళ్ళలో ఒక డాక్టర్ ఉన్నారు, ఒక మామూలు ఒక వేరే ఎంప్లాయీ ఉన్నారు, ఒక ఆయన. వీళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే కనపడలా, ఇది లేఅవుట్ లేదు అసలు. ముందల లేఅవుట్ లేకుండానే ఉన్నట్లుగా నమ్మించారు. అంటే నేను ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి మహేష్ బాబు ఆలోచించి ఎందుకు వాటి మీద ఎంక్వైరీ చేసుకోలేదు. అంటే అక్కడ లోపం మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబుకి బ్రాండ్ అంబాసిడర్స్ గా ఏ సంస్థలకు ఉండాలని తీసుకొచ్చి మేనేజ్మెంట్ మీద కూడా ఉంటుందండి ఖచ్చితంగా. ఓకే, అంటే మీరు అన్న ప్రకారం చూసుకుంటే మహేష్ బాబు బాధ్యత వహించాలి. ఇప్పుడు నేనేమంటాను అంటే, ఇప్పుడు నేనే ఒక కస్టమర్, ఒక ల్యాండ్ ఒకరు వచ్చి అమ్ముతున్నారంటే దాన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేసుకోవడం సహజం. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా మనం ఎందుకు ఎలా కొంటారు అంటే ఇక్కడ నష్టపోయిన వాళ్ళది కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, అంటే వాళ్ళ తప్పిదం కూడా ఉంది. ఒకరి మీద వేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సర్వే నెంబర్ కావచ్చు, లేదంటే అసలు ఫస్ట్ అక్కడ ల్యాండ్ ఉందా లేదా, ఈ ల్యాండ్ మీద లోన్స్ వస్తాయా లేదా, ఇవన్నీ వెరిఫికేషన్ చేయకుండానే మనం ముందడుగు వేస్తామా? అలా వేశారు అంటే బాధ్యత కూడా వీళ్ళు కూడా వహించాలి కదా. కేవలం ఒక్క మనిషి మీద వేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ వీళ్ళు ఏదైతే చెప్పారో ఒక సర్వే నెంబర్ ఇట్లాంటివన్నీ చెప్తారు కదా, అవి మొత్తం కూడా ఏంటంటే వీళ్ళు డాక్యుమెంట్ రైటర్స్ అని చెప్పేసి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ చూపించి వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ఎందుకంటే మనకు తెలియదు కదా వాటి గురించి, వాళ్ళు చెప్తారు మొత్తం వివరాలు. ఓకే, ఇదంతా కొత్తదే ల్యాండ్ కూడా, గతంలో కూడా అంటే కొన్ని ఏంటంటే వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయినా కూడా అన్ని మోసం చేస్తూ ఉంటారు. డబుల్ రిజిస్ట్రేషన్ అట్లాంటివి ఏం లేవు, ఎంత కరెక్ట్ గానే ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ చెప్పిన దాని ప్రకారమే వాళ్ళు ఏంటి వెంటనే ఓకే అంటే వీళ్ళు ఈ సంస్థ అంటే మొత్తం ఒక ఇవన్నీ వేసిందండి, వెంచర్లు వేసింది. వెంచర్లు వేసినప్పుడు ఒక 100 మందో 200 మందో కొనుక్కుంటారు ఆ వెంచర్లో ఫ్లాట్స్. అట్లనే వీళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ చేసుకొని ఆ వెంచర్స్ దగ్గరికి వెళ్ళి చూసుకొని ఒకసారి వచ్చి కొనుక్కున్నారు. తర్వాత తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అసలు వీళ్ళు చెప్పిన ఫ్లాట్ కనపడలా. అంటే కొన్నప్పుడు ఎవరైనా సరే సహజంగా ఆ కంపెనీ ఎక్కడైతే చెప్పిందో ఫ్లాట్ అక్కడ ఉందా లేదా అని చెప్పేసి వెళ్ళి చూసుకుంటారండి. ఖచ్చితంగా కంపెనీ తీసుకెళ్తుంది. తీసుకెళ్లి ముందర వీళ్ళు ఏం చేశారంటే జస్ట్ ఒక ఖాళీ స్థలం ఉంటది కదా ఫ్లాట్ లేక ముందు, ఆ స్థలాన్ని చూపించారు. ఆ
ఆ స్థలాన్ని చుట్టూ ఉండే ప్రహరీ గోడని చూపించారు. తర్వాత దాన్ని ఫ్లాట్స్ గా డివైడ్ చేయాలి కదా, వీళ్ళు కొన్న తర్వాత మళ్ళీ వెళ్తే అక్కడ ఫ్లాట్స్ గా డివైడ్ చేసిన ఏం లేవు, ఫ్లాట్స్ కూడా లేవు. అది తప్పు మాత్రం ఖచ్చితంగా నేనైతే మహేష్ బాబుదే ఉందని అంటానండి. ఎందుకంటే మనం ఒకసారి వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి యాడ్ చేసి చేతులు దులిపేసుకుంటే అయిపోదు. ఎందుకంటే 3 నెలల క్రితం కూడా మీకు గుర్తుందా, సుమా కూడా ఎట్లానే ఒక యాడ్ చేస్తే రాజమండ్రికి సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థ అది కూడా బోర్డు తిప్పేస్తే సరే అది చాలా ఇష్యూ అయిందండి. కాకపోతే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నా కానీ ఇప్పుడు తనకు సంబంధం లేదు కదా, మెయిన్ వాళ్ళదే తప్పు, వాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి అన్నారు. అంటే ఇందులో కూడా మహేష్ బాబు తప్పని కాదండి, అతను రెస్పాన్సిబిలిటీ వహించాలని కాదు. ఎట్లాంటి చేసేటప్పుడు వెరిఫికేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇంకొకటి ఇక్కడ తేడా ఉందండి, బూస్ట్, హార్లిక్స్, థమ్స్అప్ లాంటి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాదు ఈ లోకల్ గా ఉండే బ్రాండ్స్ వచ్చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఎందుకంటే ఆ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ పూర్వాపరాలు ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే మనం ఒక ప్రజల్లోకి వెళ్ళి ఒక యాడ్ చేస్తున్నాము ఫలానా సంస్థ తరఫున మీరు కొనండి అని చెప్తున్నాం అంటే వాళ్ళు ఎంతవరకు ప్రజలకు న్యాయం చేయగలుగుతారు అనేది ఖచ్చితంగా హీరో ఆలోచించాలి. మనకి బ్రాండ్ అంబాసిడర్స్ సెలబ్రిటీలకి ఈ బ్రాండ్స్ తీసుకొచ్చే ఒక కంపెనీ ఉంటుందండి, ఈ సెలబ్రిటీలతో ఒప్పందం పెట్టుకొని తీసుకొస్తుంది. ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు తెచ్చారు కదా అని చెప్పేసి గబకం మనం చెప్పేయడం కాదు కదా, ఖచ్చితంగా వాటన్నిటిని చూసుకోవాలి. ఆ బాధ్యత లేకపోతే ప్రజలు నష్టపోతారండి. అంటే సార్ ఇప్పుడు కొన్ని డ్రింక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అంటే జ్యూసెస్. నేను ఒక ఇంటర్వ్యూలో చూస్తే ఆలియా భట్ గారు, నేను ఎలాంటి కూల్ డ్రింక్స్ నేను తీసుకోను, ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోను, కూల్ డ్రింక్స్ తీసుకోను, ఇవన్నీ నేను ముట్టుకోను అన్నారు. కానీ వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, టేస్ట్ బాగుంది, బిర్యానీతో పాటు ఇది తీసుకోండి. అంటే ఎవరైతే ఇది తాగండి, ఇది తినండి అని చెప్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే పాటించారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళ హెల్త్ కేర్ తీసుకుంటారు. కానీ ప్రజలకు మాత్రం మరి ఇలాంటి మెసేజ్ ఇస్తున్నప్పుడు మరి వాళ్ళని ఏమనాలి? నైతిక విలువలు లేకపోవటం అనాలండి. వాళ్ళు సినీ సెలబ్రిటీలు అయినంత మాత్రాన, లేకపోతే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నంత మాత్రాన వాళ్ళేం మామూలు మనిషేగా. ఫస్ట్ వాళ్ళు పాటించాల్సింది న్యాయం, ధర్మం అనేవి కొన్ని ఉంటాయి కదా. అంటే వాళ్ళకు కూడా వాళ్ళు అట్లా చెప్తున్నారు, కేవలం వీళ్ళు వచ్చే డబ్బుల కోసమే వాళ్ళు యాడ్ చేస్తున్నారు అంతే. అంటే తను మాత్రం మళ్ళీ తీసుకోదంట, తనేం తిందంట. అంటే నైతిక విలువలు లేవు, కేవలం డబ్బే అక్కడ మెయిన్ ప్రయారిటీ. ఆ డబ్బు కోసమే అట్లా చేస్తున్నారని చెప్పేసి ఆలియా భట్ స్పష్టంగా ఇండైరెక్ట్ గా చెప్పింది. చూడండి, ప్రభాస్ ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక కమర్షియల్ యాడ్ కూడా చేయాల, ఏ కంపెనీని కూడా నాకు ప్రమోట్ చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే నేను ప్రమోట్ చేయాలి అంటే కనుక దాని వెనక ఏముంది ఏంటి అనేది అన్ని తెలుసుకోవాలి. ఎవరో వచ్చే ఏజెన్సీల మీద ఆధారపడి వాళ్ళు ఇచ్చే డబ్బులు కాసిపడి నేనైతే చేయనని చెప్పేసి కళాఖండికి చెప్పేశారు. ఎందుకంటే ప్రభాస్ ని చేయమని చెప్పేసి ఎన్నో కంపెనీలు అడిగినాయండి, అతను మాత్రం నిర్మోహమాటంగా ఖండించేశాడు. ఇంతే, కేవలం డబ్బుల కోసం సెలబ్రిటీలు చేస్తారండి. వచ్చే ఆదాయాన్ని ఎవరు పోగొట్టుకోరు కదా, అందుకని ఏజెన్సీ తీసుకొచ్చింది మనం చెప్పేద్దాం, మన పని అయిపోయిందని చేతులు దులిపేసుకుంటారు. కానీ తర్వాత నష్టపోయేది ఎవరు? ఒకవేళ ఇట్లా చాలా జరిగినాయండి, 1, 2 కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని జరిగినాయి, నేషనల్ వైడ్గా కొన్ని జరిగినాయండి. కాబట్టి ఒకటి, సెలబ్రిటీలు అంటే బ్రాండ్ అంబాసిడర్లుగా ఏ సంస్థలు వ్యవహరిస్తున్నారో ఆ సంస్థలకు సంబంధించిన వ్యక్తులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పూర్వాపరాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్ని తెలుసుకొని చేయండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అండి. అలా కాకుండా కేవలం డబ్బుల కోసం ఆశపడి వెళ్తే కనుక తర్వాత ఏంటంటే మార్కెట్లో వీళ్ళ పేరు దెబ్బతింటుంది. ఆ డబ్బులు వస్తాయి కానీ ఆ తర్వాత మార్కెట్లో పేరు దెబ్బతింది అనుకోండి, అది మీరు ఏ రంగంలో అయితే ఉన్నారో సహజంగా ఆ రంగంలో మీరు వెనకబడటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబు చేశాడు ఈ యాడ్, మహేష్ బాబు యాడ్ చేయటం వల్ల ఇప్పుడు వాళ్ళు నష్టపోయారు. ఆటోమేటిక్ గా మహేష్ బాబు కొంత మార్కెట్ వాల్యూ తగ్గినట్టేగా, అంటే కొంత బ్యాడ్ నేమ్ వచ్చిందనేగా. అందుకనే అట్లా కాకుండా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.